హలో గైస్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇదే నంద్యాలలో మా లాస్ట్ బ్లాగ్ అవ్వచ్చు. ఇప్పుడైతే మేము పాండురంగపురం వెళ్తున్నాము పిండి వంటలు కొనుక్కోవడానికి. అక్కడ పిండి వంటలు అమ్ముతారనమాట. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే మాత్రం. మా పిన్ అయితే కొనేసి ఊరు పంపిస్తుంది, అందుకని వెళ్తున్నాం అనమాట. ఇదిగోండి చూపిస్తున్నాను కదా, ఇదే అన్నపూర్ణ హోమ్ ఫుడ్స్ అనమాట. పాండురంగపురంలో ఉంటుంది. ఇక్కడ మనకు అన్నీ దొరుకుతాయి అనమాట. పచ్చళ్ళు, పిండి వంటలు అన్ని రకాలు దొరుకుతాయి. చల్లమిరపకాయలు కూడా దొరుకుతాయి అనమాట. ఇంక ఇక్కడైతే కొనేసిన తర్వాత మేమైతే డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము. మా హస్బెండ్ వెళ్ళిపోతున్నారనమాట. ఫెబ్ 11th రోజు తీసిన వ్లాగ్ ఇది. ఆ రోజైతే వెళ్ళిపోతున్నారు. ఇంక ఇది నెక్స్ట్ డే అనమాట. 12th మా డాడీ వచ్చేసారు. 13th మేము ఇల్లు మొత్తం ఖాళీ చేయాలన్నమాట. అందుకని మేము ఇక్కడైతే ఉంటున్నాము. మా హస్బెండ్ వెళ్ళిపోయారు, కానీ షిఫ్టింగ్ అంతా చూసుకోవడానికి నేను పాప అయితే ఉండిపోయాము. మమ్మల్ని తీసుకెళ్ళడానికి మా ఫాదర్ అయితే వచ్చారు. ఇంక ఇక్కడ చూడండి, ప్యాకింగ్ అంతా చేసేస్తున్నారనమాట. మనం మామూలుగా ప్యాక్ చేసుకోవాలంటే ఎలా చేయొచ్చు అన్నది నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే బబుల్ ర్యాప్ చేస్తారు. తర్వాత వచ్చేసి ఈ కార్డ్బోర్డ్ షీట్ అంటారండి, అదైతే వ్రాపప్ చేసేస్తారనమాట. చేసేసి ప్లాస్టర్లు అన్నీ కూడా మంచిగా గట్టిగా పెట్టేస్తారు. నార్మల్ వైట్ ప్లాస్టర్ ఉంటుంది కదా పెద్దది, అదే పెడతారనమాట. బబుల్ ర్యాప్ చేసేసిన తర్వాత ఇలా కార్డ్బోర్డ్ షీట్ వేసి ప్లాస్టర్స్ పెట్టేస్తారు. ఇంకా దానికి షేప్ ఇవ్వడానికి కత్తితో అయితే కట్ చేసేసి డబ్బాకైతే అదే ఏదైతే వస్తువు ఉంటుందో ఆ వస్తువుకి ఒక డబ్బా షేప్ అయితే ఇచ్చి అక్కడ కూడా ప్లాస్టర్స్ వేసేస్తారనమాట. మనం ఏంటంటే వస్తువులు కొంటాము కానీ డబ్బాలు పడేస్తుంటాం కదా, సో అలాంటప్పుడు డబ్బాలు లేనప్పుడు ట్రాన్స్పోర్ట్కి మనం డబ్బా ఇలా తయారు చేయొచ్చు అనమాట, డిఐవై లాగా. సో దీని తర్వాత ఇదంతా ప్యాకింగ్ కార్డ్బోర్డ్ షీట్తో చేసిన తర్వాత వాళ్ళేమో ఇలా ప్లాస్టిక్ ర్యాప్ అయితే చేసిస్తారు. సో ఇలా 3 times వాళ్ళు చేశారనమాట. మంచి ప్యాకింగ్. దీనివల్ల మనం ఎంత దూరం ట్రాన్స్పోర్ట్ చేసినా సరేను వస్తువులు అన్నవి పగలకుండా ఉంటాయి అన్నమాట. ఇంతకీ మేము ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామో చెప్పలేదు కదండి. నంద్యాల నుంచి వైజాగ్ అయితే షిఫ్ట్ అయిపోతున్నాము. అక్కడికైతే ఈ వస్తువులన్నీ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం అనమాట. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మేము ఖాళీ చేసిన ఇల్లు చూపిస్తున్నాను చూడండి. సూపర్గా ఉంటుంది ఇల్లు. సింగిల్ బెడ్రూమ్ అనమాట. వాష్రూమ్ కన్నా ముందు ఈ డ్రెస్సింగ్ రూమ్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అనమాట. మంచి వెంటిలేషన్ ఈ ఇంటికి. నాకు ఈ ఇంటి మొత్తంలో బాగా నచ్చేది ఏంటంటే వెంటిలేషన్. అలానే 2 ఫేవరెట్ ప్లేసెస్ కూడా ఉన్నాయి ఇంట్లో. ఒకటి వచ్చేసి కిచెన్ కౌంటర్ టాప్ అనమాట. ఈ కౌంటర్ టాప్లో మనం అన్ని వస్తువులు పెట్టుకోవచ్చండి. గ్రైండర్, ఎయిర్ ఫ్రైయర్, మిక్సీ అన్నీ నాకు పట్టేవి. నాకు అందుకనే ఈ కౌంటర్ టాప్ అంటే చాలా ఇష్టం అనమాట. చాలా దగ్గర ఇలా ఉండదు. ఇది వచ్చేసి దేవుడి గది. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఫేవరెట్ ప్లేస్ వచ్చేసి నాకు ఈ పెద్ద వరండా అనమాట. ఇంటి ముందర ఉంటుంది. సూపర్గా ఉంటుంది వరండా. ఎంతసేపు అయినా భయం లేకుండా అలా కూర్చోవచ్చు. మంచి ఎండ తగులుతుందండి ఇక్కడ. అందుకని నాకు ఈ వరండా అంటే చాలా ఇష్టము. ఇంకా ప్యాకింగ్ అంతా అయిపోయిన తర్వాత మేము February 13th బయలుదేరిపోయాం అనమాట నైట్ ట్రైన్కి. ఇంకా February 14th మార్నింగ్ 10:30కి అయితే మేము శ్రీకాకుళంలో దిగిపోయాం అనమాట. ఇదిగోండి, ఇదే శ్రీకాకుళం రైల్వే స్టేషన్. ఇంక ఈ రైల్వే స్టేషన్ అయితే ఆమ్దల్ వలసలో ఉంటుంది. ఇంక ఇక్కడి నుంచి అయితే శ్రీకాకుళంకి ఇంకో ఆటో పట్టుకొని మనం వెళ్ళాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి 500 రూపీస్ అయితే అడుగుతారు. మామూలుగా అయితే బస్సు ఉంటుంది, కానీ లగేజ్ ఉంటుంది కాబట్టి ఆటోలో అయితే వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి చెక్ పోస్ట్ బ్రిడ్జ్ అంటారు. సో ఇక్కడి నుంచి అయితే మేమైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా అంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. బాయ్.